ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అక్రమాలు జరగలేదు, ఏది జరగలేదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓటరు నమోదు చేయించి వారి చేత ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి చరిత్ర తెలుగుదేశం పార్టీ అంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే చెప్పారు. ఎక్కడో హైదరాబాద్లో అక్కడ తెలంగాణలో గుర్తింపు ఉన్న వారిని అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఓటు హక్కు పొందుతున్నారు. ఇది అక్రమం కాదా? ఇది కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలకి కలిపి ఒకేసారి ఈ సార్వత్రిక ఎన్నికలు జరగాల. ఆ రకంగా అయితే ఈ అక్రమాలన్నీ కూడా తగ్గుతాయంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు కదా, ఏమంటారు? ఇప్పుడు అక్రమాలు ఎన్ని జరిగినా లిస్ట్ ఇవ్వమంటే నేను లిస్ట్ ఇస్తా. ఏది పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ దాడులు ఎన్ని జరిగినాయి, లేకపోతే నామినేషన్ పత్రాలు లాక్కోవటం ఎన్ని చోట్ల జరిగింది, దొంగ సంతకాలు ఎన్ని చోట్ల పెట్టారు, ఎన్ని చోట్ల కొట్టారు, ఎంత ఘోరాలు చేశారనేది ఇంత పెద్ద లిస్ట్ ఉంది. లేకపోతే ఇలా గెలిచేటువంటి అవకాశం లేదు. అప్పటికే ఇలా బండారం అంతా కూడా బయటపడింది. ఎన్ని చోట్ల దాడులు చేశారో అవంతా కూడా లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ సక్రమైనటువంటివి, నీతివంతమైనటువంటివి, తప్పులు తడకలు లేనటువంటి అందించాల్సిన, వాళ్ళకి సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రోజు ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలో కూడా ఫిర్యాదులు ఇస్తానే ఉన్నారు, ఆధారాలతో సహా ఇస్తా ఉన్నారు. 0 నంబరు డోర్ మీద ఒక్క ఇంట్లో 200 మంది 500 మంది చేరుతున్నామని మేము అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో ఇస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న ఎక్కడండి మంత్రి విడుదల రజనీ పరిస్థితి ఏంటి? దొంగ చిలకలూరుపేటలో ఆయనకు ఓటు ఉంది. ఇక్కడ గుంటూరులోకి వచ్చేసి మా వాళ్ళు రెడీ హ్యాండెడ్ గా చూపించారు కదా, ఒక డోర్ నెంబర్ వేసింది, ఆ డోర్ నెంబర్ తోటి ఓటుకు అప్లై చేసింది. అక్కడ డోర్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఖాళీ స్థలం. అంటే ఒక మంత్రి ఏం చేస్తుంది అనేది అర్థమవుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించాడో, ఎంతమందిని ఎమ్మెల్సీ ఓట్లలో మనం చూసాం. 8వ తరగతి చదివినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్లలో డిగ్రీ చదివినట్టుగా వచ్చారు. అమ్మ మీరు ఎందుకు ఓటేస్తున్నారు అంటే మమ్మల్ని పిలుచుకొచ్చారండి, బస్సులో ఎక్కించారు. ఎట్ట ఎక్కిస్తారమ్మా, మీరు డిగ్రీ అయిపోతే కదా ఓటేయాలంటే ఏమన్నా మమ్మల్ని తీసుకొచ్చారు. ఎంత చదివారు? 8వ తరగతి చదివారు. ఇవన్నీ దొంగ ఓట్లు కదా. ప్రభుత్వం సిగ్గుపడాలా కాదా? ఇప్పుడు మేము దాదాపు ఏదైతే ఫామ్ 7 ఉందో, ఫామ్ 7 ఒక వ్యక్తి ఓటు తీసేయటానికో లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికో పెట్టాలి. ఫామ్ 7 మీద బల్క్ గా ఒక్కడే దాదాపు 200, 300, 500, 1000 ఓట్లు కూడా పెడతా ఉంటే మేము పిటిషన్లు పెడతా ఉన్నాం. ఆ పిటిషన్ మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. గత ఎన్నికల కమిషన్ నాకు ప్రాణరక్షణ కావాలి అని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాసింది. దానికి సిగ్గుపడద్దా? ఎన్నికల కమిషన్ కి కులాన్ని కట్టడం, ఎన్నికల కమిషన్ చంపేస్తామని బెదిరించడం, ఇవన్నీ కూడా చేసినటువంటి చరిత్ర. ఇప్పుడు గోండాగిరి ఎటు చేస్తున్నారు, లేకపోతే ఇళ్లలో ఇంకొక రకమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటండి? ఓటు. ఆ ఓటునైనా స్వేచ్ఛగా నిజాయితీగా వేసుకునేటువంటి అవకాశం ఉండాలి కదా. రూల్ 6 అని చెప్తుంది. నేను ఇందాక చెబుతుంటే మీరు అడ్డొచ్చారు. రూల్ 6 అని చెబుతుంది. రూల్ 6 ప్రకారం ఒక ఏరియాలో ఒక సెక్షన్ లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా ఒక బూత్ లో ఉండాలని చెబుతుంది. ఆ ఒక బూత్ లో ఉండాల్సినటువంటి ఓటుల్ని తెలుగుదేశం పార్టీ ఈ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి వీళ్ళకి తెలుసు. ఎట్లా తెలుసు? అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ ఒక అక్కడ ఉన్నాడు. ఆ వాలంటీర్ ఏం చేస్తా ఉంటాడు, ఇదిగో ఈ 50 ఏళ్ళలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు మనగబడే వాళ్ళు అని చెప్తారు. ఈ ఓటుల్ని 4-5 బూతుల్లో పెడతా ఉన్నారు. దాదాపు మైలవరం నియోజకవర్గానికి సంబంధించి 30,000 ఓటుల్ని 30,000 ఓటుల్ని అనేక రకాల బూతుల్లో ఒక కుటుంబాల్లో దించారు. జనాలు ఉంది, జనాల్లో దాదాపు 35,000 ఓటుల్ని అనేక చోటలు చీల్చారు. వీళ్ళు బ్రతుకే దొంగ బ్రతుకండి. వీళ్ళు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను చేయటం కానివ్వండి, న్యాయబద్ధంగా మాట్లాడటం కానివ్వండి వీళ్ళకి లేదు. వీళ్ళు చేసేటువంటి దొంగ పనుల్ని పక్క వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రచారం చేయటం ఒకటి, వీళ్ళు దొంగ పనులు చేసుకోవటం ఒకటి. చెప్పాలండి, ఎన్నికల ప్రక్రియ నిర్వహించేది ఎవరు? మనకు తెలిసినప్పటి నుంచి శాంతి ప్రసాద్ గారు కానీ లేకపోతే మోహన్ రెడ్డి గారు కానీ చెప్పమనండి. టీచర్స్ నిర్వహించేటువంటి వాళ్ళు, పోలీసులు నిర్వహించేటువంటి వాళ్ళు, వాలంటీర్స్ ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు? అసలు వాలంటీర్ల బాధ్యత ఏంటి? ఇప్పుడు మా శాంతి ప్రసాద్ గారు అన్ని చదివి వినిపించారు. మీరు వాలంటీర్స్ ఇన్వాల్వ్ చేయొద్దు, సచివాలయ ఉద్యోగస్తులు ఇన్వాల్వ్ చేయొద్దు, కేవలం ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. ఆ పాయింట్ మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం తీసుకుందాం.